వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్. నా అరవింద్ సుబ్బారావు. ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు మనము ఒక రోడ్ యాక్సిడెంట్కి సంబంధించిన న్యూస్ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ స్టార్ట్. గుంటూరు జిల్లా చేబ్రోల్ మండలం నారకోడూరు వద్ద సోమవారం ఉదయాన్నే జరిగిన ఒక దురదృష్టకర రోడ్ యాక్సిడెంట్లో 3 మహిళలు చనిపోగా మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 3 క్లాజెస్ ఏంటంటే యాక్సిడెంట్ జరిగింది, 3 మహిళలు చనిపోయారు, 7 తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత ప్లేస్ ఒక అడ్రస్ అనమాట. గుంటూరు జిల్లా చేబ్రోల్ మండలం నారకోడూరు అనేది ఒక అడ్రస్. తర్వాత టైం ఫ్రేజ్ సోమవారం ఉదయాన్నే అనేది ఒక టైం ఫ్రేజ్. ఇవి ఈ పేరాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి. దురదృష్టకర యాక్సిడెంట్లో అని అనడానికి, ఇన్ ఏ ట్రాజిక్ రోడ్ యాక్సిడెంట్ దట్ టుక్ ప్లేస్ నియర్ నారాకోడూరు చెబ్రోల్ మండల్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఇంతటితో అడ్రస్ మొత్తం అయిపోయింది. యాక్సిడెంట్ జరిగిందని చెప్పేశాం. ఇన్ ఏ ట్రాజిక్ రోడ్ యాక్సిడెంట్ దట్ టుక్ ప్లేస్ మీన్స్ జరిగింది అని చెప్పడానికి టేక్ ప్లేస్ అనే వర్బ్ కానీ, అక్కడ అనే వర్బ్ కానీ, లేదా హ్యాపెన్ ఈ 3 వెర్బ్స్లో డిఫరెంట్ వెర్బ్స్ ఏదైనా వాడుకుంటుండొచ్చు. ఇన్ ఏ ట్రాజిక్ రోడ్ యాక్సిడెంట్ దట్ టుక్ ప్లేస్ నియర్ నారాకోడూరు చెబ్రోల్ మండల్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. తర్వాత ఇక రెండు పార్ట్లు మెయిన్ క్లాజులు. 3 మహిళలు చనిపోగా అంటే 3 మహిళలు చనిపోయారు, మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఈ 2 క్లాజెస్. 2 మెయిన్ క్లాజెస్ రాసుకుంటే సరిపోద్ది అండ్ అనే కంజంక్షన్ ఉపయోగిస్తూ. 3 ఉమెన్ డైడ్, 3 స్త్రీలు చనిపోయారు. అండ్ 7 others వర్ ఇంజూర్డ్, 7 గాయపడ్డారు. సోమవారం ఉదయాన్నే అన్నాం కదా, అది లాస్ట్లో కన్క్లూషను. ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఆఫ్ మండే. ఇప్పుడు టోటల్ సెంటెన్స్ సింగిల్ స్ట్రోక్లో. ఇన్ ఏ ట్రాజిక్ రోడ్ యాక్సిడెంట్ దట్ టుక్ ప్లేస్ నియర్ నారాకోడూరు చెబ్రోల్ మండల్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ 3 women died and 7 others were injured in the early morning of Monday. ఒక ఆటో ప్రయాణికులను సుద్దపల్లి గ్రామం నుండి బుడంపాడు వైపు తీసుకువెళుతూ ఉండగా ఉదయం 5:15కి యాక్సిడెంట్ జరిగింది. ఇది కూడా ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది. అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందన్నమాట. ఒక పని జరుగుతూ ఉండగా మరొక పని జరిగింది అని చెప్పాలంటే ఎప్పుడు కూడా ఒక పాస్ట్ కంటిన్యూస్, ఒక పాస్ట్ సింపుల్ రాసుకోవాలి. అలాగే పాస్ట్ కంటిన్యూస్ ముందు వైల్ అనేటటువంటి కంజంక్షన్ ఉండాలి. ఇప్పుడు చూడండి. వైల్ an auto was carrying passengers from Suddapalli village. While an auto was carrying, past continuous, auto subject, was carrying verb, passengers from Suddapalli village, ఇటువైపు టువార్డ్స్ బుడంపాడు వైపు తీసుకువెళ్తూ ఉండగా ఇప్పుడు 5:15కి యాక్సిడెంట్ జరిగింది. ఇది మెయిన్ క్లాస్. ద యాక్సిడెంట్ అక్కర్డ్ ఎట్ 5:15 AM. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అక్కర్డ్ అనే వర్బ్ రాసుకున్నాం, అక్కడ పైనేమో టుక్ ప్లేస్ అనే వర్బ్ రాసాం. జనరల్గా మీరు ఎప్పుడైనా ఏదైనా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతున్నట్లయితే ఒకేలాంటి సంఘటన 2-3 సార్లు డిస్క్రైబ్ చేయాల్సి వస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 3 డిఫరెంట్ వర్బ్ ఫామ్స్ ఉపయోగించడం జరుగుతుంది. అలా ఉపయోగించడం ద్వారా మన భాష ఇంకొంచెం స్టైల్గాను కొంచెం బెటర్గా కనపడుతుంది. అందుకని డిఫరెంట్ వర్డ్స్ అట్లా వాడుతూ ఉంటారు. అత్యంత వేగంగా ఉన్న ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టడంతో 3 స్త్రీలు అక్కడికక్కడే చనిపోయారు. అత్యంత వేగంగా ఉన్న ఒక ఏపీఎస్ఆర్టీసీ బస్. యాన్ ఏపీఎస్ఆర్టీసీ బస్ విచ్ వాజ్ ఇన్ హై స్పీడ్. చాలా వేగంతో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టడంతో అంటే ఢీ కొట్టడం వలన అని రావాలంటే వలన, లేదా తెలుగులో మనం తో అనే పదానికి ఈక్వలెంట్ వలన. దానికి ఇంగ్లీష్ ఏం రాయాలంటే యాజ్ కానీ సిన్స్ కానీ ఆ సెంటెన్స్ ప్రారంభంలో రాసినట్లయితే ఆ కంజంక్షను ఆ పని చేయడం వలన అని వస్తుంది. ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఒకటి కారణము, మరొకటి ప్రభావము. ఒక బస్సు స్పీడ్గా వస్తూ కొట్టింది, అది కారణం. అందులో ఉన్న 3 చనిపోయారు, అది రిజల్ట్. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎప్పుడు యాజ్ లేదా సిన్స్ అనేటువంటి
కంజంక్షన్స్తో వాడితే కాంప్లెక్స్ సెంటెన్స్ వస్తుంది. యాజ్ అన్ ఏపీఎస్ఆర్టీసీ బస్ విచ్ వాజ్ ఇన్ హై స్పీడ్, వేగవంతంగా ఉన్న ఒక బస్సు, కొల్లీడెడ్ విత్ ద ఆటో, కొల్లీడెడ్ అంటే గుద్దుకోవడం, విత్ ద ఆటో విచ్ వాజ్ కమింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, ఎదురుగుండా వస్తున్నా అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ ఉన్నది. 3 women డైడ్ ఎట్ ద స్పాట్, 3 స్త్రీలు అక్కడికక్కడే అంటే స్పాట్లో చనిపోయారని అర్థం అనమాట. మొత్తం సెంటెన్స్ యాజ్ అన్ ఏపీఎస్ఆర్టీసీ బస్ విచ్ వాజ్ ఇన్ హై స్పీడ్, ఇక్కడ ఒక సబార్డినేట్ క్లాస్ పడింది విచ్ వాజ్ ఇన్ హై స్పీడ్ అని. కొల్లీడెడ్ విత్ ద ఆటో, ఆటోతో గుద్దింది. మళ్ళీ ఆటో ఏ ఆటోనో చెప్తున్నాం. అక్కడ ఆర్టీసీ బస్ దగ్గర ఒక విచ్తో సబార్డినేట్ క్లాస్ రాసాం. ఇక్కడ మళ్ళీ ఆటో దగ్గర ఏ ఆటో అంటే విచ్ వాజ్ కమింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, ఏదైతే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుందో దాన్ని అని చెప్పడానికి విచ్తో ఒక సబార్డినేట్ క్లాస్ రాసాం. తర్వాత మొత్తం ఈ 2 సబార్డినేట్ క్లాసు యాజ్తో కలిపి మొత్తాన్ని తీసుకుని ఇప్పుడు 3 women డైడ్ ఎట్ ద స్పాట్ అంటే బస్సు ఆటోను గుద్దడం వల్ల 3 చనిపోయారు. ఇది బేసిక్ సెంటెన్స్. అయితే అక్కడ ఆర్టీసీ బస్సుకు సంబంధించిన ఒక వివరణ ఇచ్చాం, ఇక్కడ ఆటోకు సంబంధించిన ఒక వివరణ. అలా వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటే నౌన్కి ఎప్పుడైనా సరే విచ్తో సబార్డినేట్ క్లాస్ రాసుకోవాలి. ఆ క్లారిటీ ఇవ్వడం కోసం విచ్తో రాసాం. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. చనిపోయిన వారిని మిగిలిన గాయపడిన వారి సహాయంతో పోలీసులు గుర్తించారు. సో ఇప్పుడు ఆ ఆటోలో ఉన్న 10 మందిలో చనిపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళ పక్కన ఉన్నటువంటి గాయపడి ఉన్న వాళ్ళు ఎవరెవరు చనిపోయారో చెప్పగలిగినట్టున్నారు. అందుకని అలా రాసింది ఆ సెంటెన్స్ అట్లా పేపర్లో. ద డిసీజ్డ్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చనిపోయిన వారు, మరణించిన వారిని ద డిసీజ్డ్ అంటారు. ఇక్కడ డిసీజ్ అనే పదానికి స్పెల్లింగ్ కరెక్ట్గా పట్టుకోవాలి. రోగం అనేదానికి ఒక డిసీజ్ ఉంది, ఇది చనిపోయిన వాళ్ళు అనడానికి ఒక డిసీజ్ ఉంది. ద డిసీజ్డ్ వర్ ఐడెంటిఫైడ్ with the help of the injured by the police. The deceased were identified with the help of the injured by the police. సమాచారాన్ని అందుకున్న పొన్నూరు గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, చేబ్రోలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణ వారి టీమ్స్తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారాన్ని అందుకున్నా అని రావాలంటే మనకి ఆన్ రిసీవింగ్ ద ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే అని ఒక ఫ్రేజ్ రాసుకోవచ్చు. ఆన్ రిసీవింగ్ ద ఇన్ఫర్మేషన్ పొన్నూరు సిఐ కోటేశ్వరరావు అండ్ చేబ్రోల్ ఎస్ఐ వెంకటకృష్ణ వెంటనే సంఘటనా స్థలానికి వచ్చారు. వెంటనే వచ్చారు అనడానికి రష్డ్ అనే వర్బ్ వాడితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. వెంకటకృష్ణ రష్డ్ టు ద స్పాట్ విత్ దేర్ టీమ్స్, రష్డ్ టు ద స్పాట్ విత్ దేర్ టీమ్స్. వారు వెంటనే గాయపడిన వారిని వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది పాస్ట్ సింపుల్లో ఉంది, ఈజీగా ఉంది. దే షిఫ్టెడ్ ద ఇంజూర్డ్, ఇంజూర్డ్ మీన్స్ ఇంజూర్డ్ పర్సన్స్ అని, కానీ అక్కడ పర్సన్స్ రాయకపోయినా కూడా గాయపడిన వారని మీనింగ్ ఇస్తుంది ఆ వర్డ్. దే షిఫ్టెడ్ ద ఇంజూర్డ్ టు ద గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ ద ట్రీట్మెంట్. దే షిఫ్టెడ్ ద ఇంజూర్డ్ టు ద గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ ద ట్రీట్మెంట్. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి తగిన చర్యలు చేపట్టారు. The police took the necessary measures. The police took, ఇది కూడా past simple sentence. The police took the necessary measures to clear the traffic. కేసు రిజిస్టర్ చేసి పూర్తి స్థాయి పరిశోధన కొనసాగిస్తున్నామని పరిశోధనాధికారి వెంకటకృష్ణ మీడియాతో అన్నారు. ఈ మీడియాతో అన్నారుతో మొదలు పెడదాం. The investigating officer వెంకటకృష్ణ told the media that they had registered a case and making full scale investigation. తదుపరి చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు సంఘటన జరగడానికి దారితీసిన పరిస్థితులను పరీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు ద అథారిటీస్ ఆర్ ఎగ్జామినింగ్, పరీక్షిస్తున్నారు, ప్రజెంట్ కంటిన్యూస్ రాస్తున్నాం. ద అథారిటీస్ ఆర్ ఎగ్జామినింగ్ ద సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు, ఏ పరిస్థితులు, దట్ లెడ్ టు ద క్రాష్, ఆ యాక్సిడెంట్ అవ్వడానికి దారి తీసిన పరిస్థితులు. లెడ్ అనే వర్బ్ యొక్క పాస్ట్. దట్ లెడ్ టు ద క్రాష్. ఎందుకు ఈ ఎగ్జామినేషన్ అంటే టు టేక్ ఫర్దర్ యాక్షన్, ఆ తర్వాత ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో, తప్పు ఎవరిదైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి టు టేక్ ఫర్దర్ యాక్షన్. ఇప్పుడు మొత్తం సెంటెన్స్ తీసుకుంటే ద అథారిటీస్ ఆర్ ఎగ్జామినింగ్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ లెడ్ టు ద క్రాష్ టు టేక్ ఫర్దర్ యాక్షన్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ దురదృష్టకర సంఘటనపై తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు, ఈ లైన్ మొత్తం కూడా సబ్జెక్ట్, ఎక్స్ప్రెస్డ్ హిజ్ డీప్ సారో, ప్రగాఢ సంతాపాన్ని, ఓవర్ ద ట్రాజిక్ ఇన్సిడెంట్ ఆర్ యాక్సిడెంట్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ప్రెస్డ్ హిజ్ డీప్ సారో ఓవర్ ద ట్రాజిక్ ఇన్సిడెంట్. ఆయన వారి కుటుంబాలకు తగిన ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చి గాయపడిన వారికి మెరుగైన వైద్యం సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ 2 మెయిన్ క్లాజులు ఉన్నాయి. హీ అష్యూర్డ్ దట్ హీ వుడ్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ ద విక్టిమ్స్. బాధిత కుటుంబాలు అనడానికి ఫ్యామిలీస్ ఆఫ్ ద విక్టిమ్స్, వారికి ఆర్థిక సహాయం అందిస్తానని. హీ వుడ్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. 2వ క్లాజ్ వచ్చేసి హీ డైరెక్టెడ్ ద అథారిటీస్ to provide them the best medical care. He directed the authorities to provide them. To them means ఇక్కడ ఎవరికంటే ద ఇంజ్యూర్డ్ అనమాట, లేదా అలాగే రాసుకుంటే కూడా పోద్ది. He directed the authorities to provide the injured the best medical care.